హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీడిఎస్సి మెగా డిఎస్సి సిలబస్ని రిలీజ్ చేసింది. మరి నోటిఫికేషన్ రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి విద్యార్థుల యొక్క ప్రిపరేషన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని సమయం వేస్ట్ అవ్వకుండా ముందుగా సిలబస్ని విడుదల చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జనవరి నెలాఖరు నోటిఫికేషన్ వచ్చినా, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా, ఏప్రిల్లో ఎగ్జామ్ జరగడం తప్పనిసరిగా జరుగుతుంది. సో జూన్లో, ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు అనేవి కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మరి విద్యార్థులు ఎవరో కూడా నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మరి ఏపీడిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సో ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ, పర్స్పెక్టివ్, పెడగాగీస్ని లాంచ్ చేస్తున్న, ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో కాబట్టి స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ సైకాలజీ పిఐ కోర్సును లాంచ్ చేసాం. మరి మ్యాథమెటిక్స్ పెడగాగీ కోర్సును కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో లాంచ్ చేసాం. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో లాంచ్ చేస్తున్నాం. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా 40 మార్క్స్కి జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్, సైకాలజీ, అలాగే 5 మెథడ్స్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలా ఈ మొత్తం టోటల్ 40 మార్క్స్ కూడా త్వరలోనే టెస్ట్ సిరీస్తో సహా కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తున్నాం. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము ఇస్తున్నటువంటి అప్డేట్స్ను పొందండి. సో మరి ఈ ఏపీడిఎస్సి విడుదల మెగా డిఎస్సి సిలబస్లో మనకి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఏ టాపిక్స్ ఉన్నాయి అనే విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే, సో ఇక్కడ మనకి ఇందులో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సిలబస్లో ఎస్జిటికి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి కొద్దిగా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఎస్జిటికి వచ్చేటప్పటికి ఇందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ ఇది ఓన్లీ ఫర్ ఎస్జిటికి మాత్రమే ఉంది సార్. స్కూల్ అసిస్టెంట్కి ఈ టాపిక్ లేదు. ఓన్లీ ఎవరికి ఉందంటే ఎస్జిటికి మాత్రమే ఉంది, స్కూల్ అసిస్టెంట్కి ఈ టాపిక్ లేదు. సో ఇది ఓన్లీ ఎస్జిటికి మాత్రం, ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి 8 మార్క్స్ ఉంది. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎస్జిటికి ఏమో 8 మార్క్స్, మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో సో ఓన్లీ 5 మార్క్స్కే ఉంది. సో ఎస్జిటి వాళ్ళకేమో 4 టాపిక్స్ ఉన్నాయి, మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో 3 టాపిక్స్ ఉన్నాయి. మరి ఎస్జిటి వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్స్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏమో గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ టాపిక్లో మెయిన్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెవలప్మెంటల్ స్టేజెస్, అలాగే ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఫిజికల్, మెంటల్, మోరల్, సోషల్, ఎమోషనల్, ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఈ డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్లో ఏ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టాపిక్లో మెయిన్గా మనం డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్, జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్, కార్ల్ రోజర్స్ సెల్ఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్, అలాగే ఎరిక్ ఎరిక్సన్ సోషల్ డెవలప్మెంట్, ఈ నోమ్ చోమ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ థియరీస్ అన్నీ కూడా ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. అయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా కేవలం ఎవరికి ఉన్నాయని చెప్పేసి అంటే ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ లేదు. సో మరి సెకండ్ టాపిక్ వచ్చినప్పటికీ ఇందులో సెకండ్ టాపిక్ ఏమో లెర్నింగ్. సో ఈ లెర్నింగ్ టాపిక్లో మొత్తం ఇది ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి అందరికీ ఉంది. ఈ లెర్నింగ్ టాపిక్లో మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ లెర్నింగు, అలాగే మోటివేషన్, అలాగే మెమొరీ అండ్ ఫర్గెటింగ్.
లెర్నింగ్, మోటివేషన్, అలాగే మెమొరీ అండ్ ఫర్గెటింగ్. లెర్నింగ్, మోటివేషన్, మెమొరీ అండ్ ఫర్గెటింగ్ అనే టాపిక్స్ ఇందులో ఉన్నాయి. సో లెర్నింగ్, మోటివేషన్, మెమరీ అండ్ ఫర్గెటింగ్ టాపిక్స్ ఏమో ఇందులో మేజర్గా మనకు ఉన్నాయని చెప్పేసి చెప్తాం. అయితే ఈ లెర్నింగ్ టాపిక్లో ఎస్జిటి వాళ్ళకి అడిషనల్గా ఒక టాపిక్ ఉంది సార్. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే. అదేంటని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ CWSN. సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ ఆఫ్ CWSN, సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇది ఓన్లీ ఎవరికి ఉంది అని చెప్పేసి అంటే ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఉంది. స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి ఈ టాపిక్ లేదు. సో ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి కామన్గా ఉన్న టాపిక్స్ ఏమంటే లెర్నింగ్, మోటివేషను, మెమరీ అండ్ ఫర్గెటింగ్. లెర్నింగ్, మోటివేషను, మెమరీ అండ్ ఫర్గెటింగ్. అలాగే మరి థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. సో నెక్స్ట్ టాపిక్ ఏమో ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ కూడా ఇది కూడా ఎస్జిటి వాళ్ళకి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికి కూడా ఉన్నటువంటి టాపిక్ ఏదంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ టాపిక్. మరి ఈ టాపిక్లో మేజర్గా ఉన్న పాయింట్స్ కనుక మన కాన్సెప్ట్స్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ఇందులో సబ్ టాపిక్స్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, అలాగే ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అదేవిధంగా ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్స్, అలాగే క్రియేటివిటీ. ఇండివిజువల్ డిఫరెన్సెస్, యాప్టిట్యూడ్స్, క్రియేటివిటీ, ఇంట్రెస్ట్, అలాగే హ్యాబిట్స్, అలాగే యాటిట్యూడ్స్. సో ఈ టాపిక్స్ మొత్తం అన్నీ కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఉన్నాయి. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్లో సబ్ టాపిక్స్ తీసుకున్నట్టయితే ఇండివిజువల్ డిఫరెన్సెస్, అలాగే ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్స్, క్రియేటివిటీ, ఇంట్రెస్ట్, హ్యాబిట్స్, యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మనకి మేజర్గా ఉన్నాయని చెప్పేసి చెప్తాం. సో ఈ టాపిక్ ఎస్జిటికి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికీ ఉన్న టాపిక్ ఏదని చెప్పేసి అంటే ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే టాపిక్ సైకాలజీలో ఉంది. సో మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ఈ వీడియో మొత్తం అన్ని టాపిక్స్ కూడా వీడియోస్ అలాగే క్లాస్ రూమ్ టెస్టులు ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ పీడిఎఫ్ మెటీరియల్స్తో సహా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మన యాప్ని అబ్జర్వ్ చేయండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ ఇందులో ఫోర్త్ టాపిక్ పర్సనాలిటీ. సో ఫోర్త్ టాపిక్ ఏమో పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ అనేటువంటి టాపిక్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఫస్ట్ వన్ పర్సనాలిటీ, అలాగే అడ్జస్ట్మెంట్, అలాగే మెంటల్ హెల్త్. సో పర్సనాలిటీ, అడ్జస్ట్మెంటు, మెంటల్ హెల్త్. పర్సనాలిటీ, అడ్జస్ట్మెంటు, మెంటల్ హెల్త్. ఇది ఎస్జిటికి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి పర్సనాలిటీ, అడ్జస్ట్మెంటు, మెంటల్ హెల్త్. ఇది ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కి అందరికీ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి సో ఇది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి చెప్తాం. సో దీనికి సంబంధించిన కోర్సెస్ కూడా క్లాసెస్ కూడా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్ నుంచి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ, పిఐఈ, పెడగాగీస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ కాబట్టి సో ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.